ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి పిల్లలు 2 పిల్లలు వాళ్ళు ఎట్ట గడవాలా 30,000 రావట్లేదా? 30,000 ఏమొచ్చి మొన్న నాకు 30,000 కొత్త సంవత్సరం కలిసి 40,000 ఇచ్చిండు. అమ్మఒడి 40,000 ఇచ్చిండు. 10,000 నీ ఖర్చులు కొంచుకో 30,000 ఇస్తా నీకు ఉంటాయి అని చెప్పిండు. 40,000 ఇచ్చిండు. మా అమ్మ కరువు పని మన కరువు పనికి పోతుంది. వాళ్ళకి నెలకొచ్చి 50,000 పాటు ఇద్దరికి 50,000 పాటు ఇద్దరు కలిసి తులం బంగారం చేపించుకున్నారు. తులం బంగారం చేపించుకున్నారు. మా వారికి 18,000 పాటు వడ్డానం చేపించుకుంది. వడ్డానం ఫ్రీ బస్సు పెట్టాడు. ఇప్పుడు రాత్రి కోడి కూర ఉన్నాను విజయవాడ దగ్గర ఫ్రీ బస్సు ఎక్కి అరిగిపోయింది. ఫ్రీ బస్సు ఎక్కింది అరిగిపోయింది. మళ్ళీ నేను రావాలంటే మా చంద్రన్న ఫ్రీ బస్సు పెట్టాడు. చంద్రన్న ఫ్రీ బస్సు పెట్టి ఇంటికి వచ్చింది. చంద్రన్న మంచోడు. ఆ ఫ్రీ బస్సు మన ఇంటికి వచ్చింది. అక్కడ ఎక్కితే మళ్ళీ మనూరులో దిగుతాను. అప్పుడు దాకా నేను రానంది. 20 లక్షల ఉద్యోగాల పరిస్థితి ఏమైంది? 20 ఉద్యోగం లేదు, ఎవరి పరిస్థితి లేదు. అంతే అంతే. ఆడవాళ్ళు ఇగో కోట్ల మంది జగన్ అన్న ఉన్నప్పుడు 10 రూపాయలు తిన్నాం. జగన్ సొమ్ము తిన్నాం. జగన్ సొమ్మిని ఆధారపడ్డాం. జగన్ ఉన్నప్పుడు మేము తిన్నాం. జగన్ ఉన్నప్పుడు తిన్నాం. జగన్ సొమ్ము మేము తిన్నాం. కాకపోతే జగన్ మోసం చేసి బూతులు మార్చి జగన్ ఓడిచ్చారు. అంతేగాని జగన్ అయితే ఓడిపోలేదు. జగన్ అయితే ఇప్పుడు కూడా ఓడిపోవాలా, అది మాట వాస్తవే. ఇప్పుడు కూడా జగన్ మేము నాది ఆటో ఎంతవరకు ఆటో 5,000 పెట్టుబడి 5,000 ఆటోకి పెట్టి 20 మంది ఆడవాళ్ళు ఎక్కించుకొచ్చాం మా ఊరు నుంచి. అంత అభిమానం ఏంటి? అధికారంలో లేని పార్టీ గెలిచినా గెలవబోయినా మాకుంది అభిమానం. మాకుంది ఎంత డబ్బుని మేము పెట్టగలం. నేను ఒక ఆటో డ్రైవర్ని. జగన్ ఉన్న పరిపాలనలో సంవత్సరానికి 15,000 పడ్డాయి నాకు ఆటోకి. ఇప్పుడు ఆటో గురించి పట్టించుకునే వాళ్ళు లేదు. అసలు ఈ ప్రభుత్వమే చెత్త ప్రభుత్వం. దేనికి పనికిరాని ప్రభుత్వం. ఏం చేశారన్న అంతగా? ఏముందన్నా ఫ్రీ బస్సులు అన్నాడు, పెట్టలే. ఫ్రీ బస్సులు అన్నాడు. ఆటోలు ఇంకా 4 రోజులు పోతే ఫ్రీ బస్సులు అన్నాడు. ఆటో వాళ్ళు అక్కలు కూడా అక్కడ అందరూ ఫ్రీ బస్సులు వస్తుంటారు పోతుంటారు. అప్పుడు మా ఆటో వాళ్ళ పరిస్థితి ఏంది? మమ్మల్ని ఊరు పట్టించుకోవాలా. ఇప్పుడు మాకు ఆటో నడుస్తుందంటే జగన్ ఉన్న పరిపాలనలో ఇంట్లో ఆటో కిస్తీ కట్టన్నా ఇంట్లో మాకు జరిగింది. జగన్ ఉన్నప్పుడు 15,000 మాకు ఆటో కిస్తీ కట్టిన ఇంట్లో జరిగింది. ఇప్పుడు ఫ్రీ బస్సులు అన్నారు. ఇప్పుడు మా ఆటోల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. మా ఆటోల పరిస్థితి ఏమైపోవాలా? ఫ్రీ బస్సులు అన్న ఆటోల పరిస్థితి ఏమైపోవాలా? ఆటోల గురించి ఆటో నేను అది పెట్టేస్తాను ఇది పెట్టి సంవత్సరం అవుతాం చంద్రబాబు నాయుడు గెలిచి. ఇంతవరకు ఆటో గురించి ఒక రిమార్కే రాలేదు. ఇంతవాటికి ఆటో గురించి మా పరిస్థితి ఏమైపోవాలా? మా ఊర్లో 5 ఆటోలు ఉంటాయి. 5 ఆటోలు ఉన్నా రోజు ఇనుకొని పోతున్నాం వస్తున్నాం. మా డబ్బులే డీజిల్కి అవుతున్నాయి. ఒక్క లెక్కట్లేదు. రేపు ఇండుకున్న భాగంలో బస్సు కోసం ఎదురు చూస్తారు. మా ఆటో మా ఊరు పువ్వాల గ్రామం నూజల మండలం గుంటూరు జిల్లా మాది. ఇనుకొండ బావడంతో ఆటోలు ఎక్కరు. ఆటోల కోసం ఎదురు చూస్తా ఉండాలి జనం కోసం. మా ఇంట్లో అట్ట గడవాలా. చంద్రబాబు నాయుడుకి ఎలా ఉంటే ఆటో వాళ్ళు నేను బాగా చేస్తాను, ఆటో వాళ్ళ గురించి నేను పట్టించుకుంటాను అన్నాడు. ఇంతవరకు సంవత్సరం అవుతుంది చంద్రబాబు నాయుడు గెలిచి. ఇంతవరకు ఆటో రిమార్కే రాలేదు. సూపర్ 6 పరిస్థితి ఏమంటారు మరి? ఏం లేదు. కళ్ళు మూసుకోవడం మేము అడుక్కోవడమే. ఏం లేదు.